నీతో చాలా రోజులుగా విషయం చెప్పాలనుకుంటున్నా అంజలి, కానీ అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. అందుకే అంతా లెటర్లో రాశాను. అసలు డబ్బులుంటే బంగారు రేఖ మీద అక్షరాలకు బదులు ముత్యాలతో రాసి ఉండేవాడిని. కానీ ఏం చేస్తాం, పేదరికం. లవ్ లెటర్ రాయడానికి ₹1,00,000 కూడా ఖర్చు పెట్టలేని పేదరికం. ఒక మాటలో చెప్పాలంటే ఈ లెటర్ నా లివర్ అంజలి. లివర్ అనేది ఫ్లవర్ కన్నా సున్నితమైంది. గుండెకైనా ఆపరేషన్ చేయొచ్చేమో కానీ లివర్కి ఏమైనా జరిగితే ఏం చేయలేం అంజలి. అందుకే దీన్ని లివర్ అన్నాను. దీన్ని ఎలాగైనా సరే నువ్వే ప్రియకివ్వాలి. నువ్వేం ఊరికే ఇవ్వక్కర్లే. ఈ చాక్లెట్ తీసుకో. అయిపోయి నాకు సిక్కేసేస్తా. ప్రియా, నా గుండెలయ్య, నిన్ను చూడగానే నా మనసులో పొంగింది ప్రేమ అలా. అందుకే తిరుగుతున్నాను నీ వెనక కుక్కలా. నువ్వు కాదంటే విస్కీ తాగుతాను దేవదాసులా, అవునంటే ఇద్దరం కలిసి తాగుతాం ఒకే కోకోకోలా. నువ్వు లేని జీవితం ఉప్మా లేని పెసరట్టు. దాన్ని తినడం నా వల్ల కాదు, నీ మీదొట్టు. ఈ ఉత్తరం నచ్చకపోతే తిట్టు కొట్టు, అంతేగాని మాట్లాడడం మానేస్తే ఉరేసుకోవడానికి చూసుకుంటావు పెద్ద చెట్టు. ఈ కవిత రాసిన రేనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్తోనే అయినా దాని రీఫిల్ నిండా నా ఫీలింగ్ నింపాను. అందులో ఉన్నది ఇంక కాదు ప్రియా, నిన్ను నన్ను కలిపే ప్రేమనే లింక్. ఇంత పోయిటరీ రాసిన తర్వాత ఈ ఉత్తరం డైరెక్ట్ గా నీకు ఇవ్వాలంటే నాకు సిగ్గేస్తుంది బాబు. అందుకే అంజలికి ఇచ్చి నీకు ఇమ్మన్నాను. అంజలికి ఎందుకు ఇచ్చానంటే ఈ కాలేజ్ మొత్తం మీద బాడీ ఎదిగిన బ్రెయిన్ ఎదిగిన క్యాండిడేట్ అదొక్కతే. ఒక చాక్లెట్ ఇస్తే చాలు, చైనా వాళ్ళ మీద నుంచి కూడా దూకేస్తుంది. సో ఈ ఉత్తరం తీసుకోగానే దానికి ఒక చాక్లెట్ ఇవ్వడం మర్చిపోకే. ఈ రోజు గురువారం సాయంత్రం 5ంటికి అమ్మ చెల్లి సాయిబాబా గుడికి వెళ్తారు. నేను మాత్రం నీకోసం గుమ్మం బయట దిష్టి కుమ్మడికాయలా వెయిట్ చేస్తూ ఉంటాను. వస్తావు కదూ? నీకోసం 5-6 వేల కళ్ళతో ఎదురు చూస్తూ 1,00,000 ముద్దులతో నీ అమర ప్రేమికుడు రిషి. సరదాగా కాఫీ అడిగితే ఇంత పెద్ద హోటల్ తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్ రా. నువ్వు అంత ఆవేశపడకరా, బిల్లు మిగడది కానీ. ఆర్డర్ సార్. కాఫీ ఉందా? హాట్ కాఫీనా సార్, కోల్డ్ కాఫీనా సార్? హాట్ ఎంత, కోల్డ్ ఎంత? హాట్ 35 సార్, కోల్డ్ 80 సార్. కోల్డ్ వద్దులే బాబు, 2 హాట్ కాఫీ 5 కప్పులు. 2 కాఫీ 5 కప్పులు రావు సార్. ఏ 4 కప్పులు గ్లాస్ తీసురా. ఓకే సార్. ఎలా వచ్చాను టచ్? ఇక్కడ టచ్లు ఇస్తే ఎవరు ఇవ్వాలరా? నువ్వు ఇవ్వాలి, నువ్వు పుచ్చుకోవాలి. పని చూడు. ఒరే వెనకాల అమ్మాయి భలే ఉందరా. ఎక్కడరా? రే గమ్మున తాగండి రా, చల్లారిపోతే కోల్డ్ కాఫీ 4 రూపాయలు వేస్తాడు. రే సాయంత్రం 5ంటికి హరిహర కళాభవన్లో ఫ్రెండ్స్ సినిమాలు వేస్తున్నారంట. ఫుల్ సీన్లు అంటరా. అయితే వెళ్దాంరా. సారీ రా, నేను 5ంటికి అమ్మాయికి అపాయింట్మెంట్ ఇచ్చాను. ఇంకా 5 అవ్వలేదురా. ఫోన్ చేసి వస్తా. ఎక్స్క్యూజ్ మీ, గెట్ మీ 335105. 1 హలో హలో, అంజలి ఉంటే కొంచెం పిల్లమ్మా. మీరెవరండి? చిరంజీవి మాట్లాడుతున్నా. అంటే అల్లు రామలింగ అల్లుడు, అల్లు అరవింద్ బావమరిది. నువ్వు ఫోన్ ఇవ్వయ్యా. అంజలి నీకే ఫోన్. ఎవరు? ఎవరో పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య అమ్మా. హలో, నేను రిషిని మాట్లాడుతున్నా. ఏంటి కాలేజ్ అయిపోయిందా? ఫోన్ చేసావా? వెరీ గుడ్. అవును, ఏంటి లెటర్ పీకి ఇచ్చావమ్మా? ఎండ్లో ఎక్కువ తిరగకుండా పడుకోమా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, నేను మాట్లాడాలి. డెఫినెట్లీ. నేను ఫోన్ పెట్టేసిన తర్వాత మీ నెంబర్ చెప్తే వాళ్ళు కల్పిస్తారు. నేను ఆ నంబర్కే మాట్లాడాలి. మీరు అంజలి ఫాదర్. ప్లీజ్. హలో నాన్న, నేను రా. డాడ్. ఏం లేదమ్మా, నేను రావడం కొంచెం లేట్ అవుతుంది. మమ్మీని నా కోసం వెయిట్ చేయొద్దని చెప్పు. బాయ్. అంజలి మీ అమ్మాయి సార్? చెప్పానుగా.
నేను అంజలి క్లాస్మేట్ అండి. హాయ్ రిషి. మీ అమ్మాయి చాలా అందంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. అసలు మీ పోలికలే రాలేదండి. ఐఎమ్ సారీ సార్. ఇట్స్ ఓకే. పొరపాట్లో నిజం చెప్పాను. నైస్ మీటింగ్ యూ సార్. బాయ్. హాయ్. ఎక్కడికి వెళ్ళావురా? పాపం ఈ అమ్మాయి నీకోసం గంట సేపటి నుంచి వెయిట్ చేస్తోంది. కూర్చోమ్మా. మీరు అదేంట్రా, తను కూడా మీ కాలేజీలోనే చదువుతోందంటగా? అదే ఎక్కడో చూసినట్టుంది. బాగా తెలుసని చెప్పింది. నేను తెలిసి ఉండొచ్చు. నీకు కూడా తెలుసని చెప్పింది. అమ్మా మీరు ఇంకా గుడికి వెళ్ళదా? నువ్వేం టెన్షన్ పడక్కర్లేదు, మేము వెళ్తాంలే. గుడికి వెళ్ళొస్తామమ్మా. అలాగే. బాయ్ అంజలి. బాయ్. తనకేవో డౌట్స్ ఉన్నాయంట, క్లారిఫై చెయ్యి. నువ్వేంటి ఏదో భోజనానికి కూర్చున్నట్టు సెట్ లేవు? బయలుదేరమ్మా. లే. ఏ ఏమైనా పనుందా? ఇంకాసేపట్లో ప్రియ వస్తుంది. రాదు. యా, దానికి బాడీ ఎదిగింది కానీ బ్రెయిన్ ఎదగలేదు కాబట్టి. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. విన్నట్టు కాదు, రాసినట్టుంటుంది. నువ్వు ఆ లెటర్ చదివావా? చదివాను. వేరే వాళ్ళకి రాసిన ఉత్తరాలు చదవడం మేనేజ్ కాదని నీకు తెలీదా? వేరే వాళ్ళకి రాసే ఉత్తరాలు నా గురించి రాయటం మేనేజ్ కదా నీకు తెలీదా? నువ్వు ముందు ఆ లెటర్ ఎట్టి. ఇదెక్కడివ్వాలో నాకు బాగా తెలుసు. అంజలి మన ఇద్దరం ఒక అగ్రిమెంట్ కోద్దాం. నువ్వు ఆ లెటర్ నాకు ఇచ్చేయి. నువ్వు చేసిన పని క్షమించి వదిలేస్తాను. చా, నిజమా? సెట్ అయ్యలేదు. ఎన్నాళ్ళకి నాకు దొరికావు రిషి. హ్మ్? ఏం పోయిట రాసావు? ప్రియా నా గుండెలయ. అంజలి ప్లీజ్. నా మనసు ప్రేమ. అంజలి ఆ లెటర్ ఇచ్చేయి. అంజలి ఏం చెప్పేది మర్యాదగా లెటర్ ఇచ్చేయి. అంజలి ఆగు. నీకే చెప్తున్నాను, ఆ లెటర్ ఇచ్చేయి. ఏయ్, ఆగు. ఆగమన్నానా? అంజలి. అంజలి, నీకే చెప్తున్నాను. అంజలి, అలా అల్లరి చేయొద్దు. అంజలి, మర్యాదగా చెప్తాను, ఇటు ఇవ్వు. ఏయ్, I love you. అంజలి. నేను చెప్పేది నువ్వు నమ్మట్లేదు కదా? ప్రియకి లవ్ లెటర్ రాసి నన్ను ప్రేమిస్తున్నానంటే ఎలా నమ్ముతాను? ఎలా నమ్మాలనేది నీ ఇష్టం, కానీ ఎందుకు నమ్మాలో నేను చెప్తాను. అంజలి ఇప్పుడు మామిడి చెట్టు ఉంది. దానికి ఒకే ఒక మామిడి పండు ఉంది. అది చేతికి అంతనంత ఎత్తులో ఉంది. అది కావాలంటే మనం ఏం చేస్తాం? దగ్గరలో దాన్ని కొట్టడానికి ఏదైనా రాయి దొరుకుతుందేమో అని చూస్తాం. కానీ దూరం నుంచి చూసేవాడికి మాత్రం వీడి పైన ఉన్న పండును వదిలేసి కింద వెతుకుతున్నాడు అనిపిస్తుంది. బట్ యాక్చువల్గా పండు ఎంత ఇంపార్టెంటో దాన్ని కొట్టాలంటే రాయి కూడా అంత ఇంపార్టెంట్. ఈ కథలో రాయి ప్రియా, పండు నువ్వు. ఒకవేళ నేను ఈ లెటర్ ప్రియకి ఇచ్చేసుంటే? నువ్వివ్వవు, నాకు తెలుసు. అంజలి, ఇక్కడ ప్రేమిస్తే ఇక్కడ తెలిసిపోతుంది. ఏమే రేపు ఎర్లీ మార్నింగ్ నన్ను 9కి లేపే. మరి ఎంత అర్లీగా అంటే నిద్ర సరిపోదేమో. ఈ వయసులో కష్టపడకపోతే ఇంకెప్పుడు పని చేస్తాం నాన్న? జోక్ లేస్తున్నావా? లేదు నాన్న, చపాతీలు వేస్తున్నాను. ఎరా నీకు తినడం ఆవలించడం తప్ప ఆలోచించడం ఈ జన్మలో రాదా? ఏంటండి, అన్నం తినేటప్పుడు కూడా మీ తిట్లు తినాలా? మీ కొట్టించనా? అంజురాని బయటికి వెళ్ళిందండి. హాయ్ డాడీ. ఏంటి మీరింకా భోంచలేదా? ఆయన నీకోసం ఎదురు చూస్తుంటే వెళ్ళిపోతావేంటి? నువ్వు ఆగు. సారీ డాడ్, నాకు ఆకలిగా లేదు. గుడ్ నైట్. వడ్డించు. దీనికి ఈ మధ్య ఫ్రెండ్స్ ఎక్కువయ్యారండి, తిండి తక్కువైంది.
హాయ్. ఏంటి ఈ టైంలో వచ్చా? మొన్న ఐస్ క్రీమ్ తెస్తానని డబ్బులు తీసుకెళ్ళాను కదా, అవి ఇచ్చేద్దామని వచ్చాను. డబ్బులేవి? అంటే యాక్చువల్గా ఇప్పుడు లేవు, ఓ 2 రోజులు టైం ఇస్తే ఇచ్చేస్తానని చెప్పడానికి వచ్చాను. ఏంటి దగ్గరకు వస్తున్నా? సాయంత్రం ఆడుకుని ఉత్తరం ఆట ఇంకోసారి ఆడుకున్నావా? సిగ్గులేదు. ప్రేమ ఉందిగా. మరి ప్రియా? ఎంత అనుమానం ఏంటి నీకు? అనుమానం కాదు, ఆ? భయం. ఏ? నాకు బ్రెయిన్ లేదని, చాక్లెట్లు తింటానని, బోర్ కొట్టి వదిలేస్తావేమోనని. పిచ్చి అమ్మ ఆవకాయ అంజలి ఎప్పుడు పోరుకుంటారు? అమ్మో 2 అయింది. ఇంకో గంట అయితే 3 అవుతుంది. మా ఇంట్లో ఎవరైనా చూసారంటే నీకు పెళ్ళవుతుంది. దానికోసమే కదా లవ్ చేసింది. అబ్బా వెళ్ళు రిషి ప్లీజ్. మీ ఇంట్లో కుక్కుందా? ఇందాక వచ్చేప్పుడు చూడలేదా? అసలు చూస్తే వచ్చిండేవాడిని కాదు. ఏం చేతులే వెళ్ళు. కాసేపు ఆగేది పడుకున్నాక వెళ్తానే. అది పడుకోదు. ఏ దానికైనా హెల్త్ ప్రాబ్లమా? అవన్నీ నాకు తెలీదు. ఆ. ముందు నువ్వు వెళ్ళు రిషి ప్లీజ్. గెస్ట్ నన్ను కూడా చూడకుండా గెంటేస్తున్నావేంటే? అంజలి, అంజలి, హా? ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఇంకా లైఫ్ లో ఏమీ అడగదు. ఏంటి? దీన్ని కొంచెం వెనక్కి పిలవా? నాకంటే 2 ఏళ్ళు సీనియర్లు. ఆఫ్టర్ ఆల్ ఓ కుక్కని డీల్ చేయలేరా? టైం చూసి కొడుతున్నావు కదా. ఛ, మేమెంతండి మిమ్మల్ని సార్ అని పిలుస్తూ తిరిగేవాళ్ళం. వద్దు, రేపటి నుంచి నేనే నిన్ను మేడం అని పిలుస్తూ కాలేజ్ అంతా తిరుగుతాను. మరి గర్ల్ ఫ్రెండ్స్, ఎఫ్ఐఆర్స్? కట్. రేపటి నుంచి నువ్వు తప్ప భావి భారత ఆడపౌరులంతా నా సిస్టర్సే. నీ బ్యాగులు నేను మొయ్యాలా? అక్కర్లేదు, నిన్ను కూడా నేనే మోస్తాను. దాట్స్ బెటర్. దాన్ని వెనక్కి పిలవడానికి దండం పెడతాను. నాకు కాదు, దానికి పెట్టు. ఎందుకంటే అది నా మాట విందు. ఏ లాంగ్వేజ్ ప్రాబ్లమా? అది మా కుక్క కాదు, మా పక్కింటి వాళ్ళది. ఊరెళ్తూ మా ఇంట్లో వదిలేళ్లారు. బాయ్. Yeah!